Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ అ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ దాని గురించి మాట్లాడదాం. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ మేక్ షూర్ దట్ మీ క్లయింట్ ఒక గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఈజ్ ఆల్వేస్ అప్డేటెడ్. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, when a client comes to you, please make sure that they have a existence in Google business profile. ఒకవేళ లేకపోతే యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ క్రియేట్ అన్ ఎగ్జిస్టింగ్స్ ఫర్ దెమ్. ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే ఏంటి. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే నా బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేయడం, రైట్? మనం ఆల్రెడీ చూసాం. గూగుల్ మ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై రెస్టారెంట్ అని టైప్ చేస్తే డిఫరెంట్ రెస్టారెంట్స్ అనేది మనకి గూగుల్ మ్యాప్ సజెస్ట్ చేస్తుంది. అందులో మనం ఏం చేస్తాం, ఏవైతే టాప్ 5 or 6 రిజల్ట్స్ ఉంటాయో దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఫుడ్ తింటాం. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ బై అని సర్చ్ చేస్తాను. సర్చ్ చేసినప్పుడు అగైన్ నాకు గూగుల్ మ్యాప్స్ రికమెండేషన్ ఇస్తాయి. అందులో కూడా నేనేం చేస్తాను, ఏవైతే టాప్ 5-6 రిజల్ట్స్ ఉంటాయో వాటికే నేను కాల్ చేస్తాను. సిమిలర్గా బెస్ట్ బొటీక్ నియర్ మీ ఆర్ బెస్ట్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ నియర్ మీ, ఇలా ఏదైతే నేను సర్చ్ చేస్తానో చేసినప్పుడు టాప్లో ఏవైతే రిజల్ట్స్ వస్తాయో గూగుల్ మ్యాప్ జనరేట్ చేస్తాయో అలాంటి బిజినెస్కి నేను డైరెక్ట్గా వాకింగ్ చేస్తాను, లేదా అలాంటి బిజినెస్కి డైరెక్ట్ కాల్ చేసి వారు ప్రోడక్ట్ కానీ సర్వీస్ గురించి కానీ తెలుసుకుంటాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఒక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ బిజినెస్ మీ దగ్గర వచ్చింది, సార్ మాకు డిజిటల్ మార్కెటింగ్ చేయండి అన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి, మీరు వాళ్ళని అడగాల్సింది, సార్ మీకు గూగుల్ మ్యాప్స్లో ఎగ్జిస్టింగ్ ఉందా? ఓకే, ఉందంటే ఒకసారి చూపించండి అని చెప్పి మీరు వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. ఒకవేళ లేకపోతే యూ షుడ్ గివ్ దెమ్ అవేర్నెస్. సార్ గూగుల్ మ్యాప్స్లో ఎగ్జిస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ గివ్ ద సర్వీసెస్ ఆఫ్ వాట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ సర్వీస్ మేము ఇస్తున్నాం. అందులో ఫస్ట్ థింగ్, మీకు ఎగ్జిస్టింగ్ మీరు ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉంటే వీ విల్ మేనేజ్ దట్ ప్రొఫైల్, దానికి మేము ఎస్ఈఓ చేస్తాము. లేదు మీకు అసలు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ లేదు అంటే గూగుల్ మ్యాప్లో మీకు ఎగ్జిస్టింగే లేదు అన్నప్పుడు వాట్ వీ క్యాన్ డూ ఇస్ వీ క్యాన్ ఆల్సో గివ్ యూ ఎగ్జిస్టింగ్, అంటే మేమే మీ బిజినెస్ని లిస్ట్ చేసి ఆ లిస్ట్ చేసే ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాము. ఆ చూసుకున్న ప్రాసెస్ తర్వాత వీ విల్ ఆల్సో గివ్ యూ ఎస్ఈఓ ఫర్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని సర్చ్ చేశాను అనుకోండి, ఈ 3 kilometers నుంచి 7 kilometers రేడియస్లో మీ రెస్టారెంట్లోనే టాప్ రావాలి అనే దాన్ని ఎలా చేయాలనేది మేము ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మీరు చెప్పచ్చు. మీరు ఈ పర్టికులర్ సర్వీస్కి ఎంత ఛార్జ్ చేయవచ్చు అంటే ఆల్రెడీ బిజినెస్ లిస్ట్ అయి ఉంటే, ఓకే ఆల్రెడీ బిజినెస్ లిస్ట్ అయి ఉంటే ఎవ్రీ మంత్ మీరు ఎస్ఈఓ అనే దానికోసం ఎస్ఈఓ కోసం పోస్టింగ్ రెగ్యులర్లీ వీడియోస్ ఆర్ పోస్టర్స్ చేసి కమెంట్స్ మీరే బేసిక్లీ ట్యూన్ చేసుకునే దానికి యూ క్యాన్ ఛార్జ్ ఫర్ ఓన్లీ మేనేజింగ్. యూ క్యాన్ ఛార్జ్ ఫర్ సమ్వేర్ బిట్వీన్ 5,000 per month to 8,000 ఓన్లీ ఫర్ మేనేజింగ్ దర్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. లేదు అసలు లిస్టింగే లేదు, ఎప్పుడు అసలు వాళ్ళు లిస్టే చేయలేదంటే ఫస్ట్ టైం లిస్టింగ్ సర్వీసెస్ ఛార్జ్ సమ్వేర్ బిట్వీన్ 2,000 to 6,000 మీరు ఛార్జ్ చేయొచ్చు. దాని తర్వాత ఎవ్రీ మంత్ దిల్ పే యూ ఫర్ ఎస్ఈఓ, అంటే ఆ పర్టికులర్ గూగుల్ బిజినెస్ మ్యాప్స్లో మీరు వాళ్ళకి ఎస్ఈఓ చేస్తున్నారు కాబట్టి దిల్ క్రియేట్ బ్యాక్లింక్స్ అనమాట. అంటే మనం ఏం చేస్తాము, ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర 3,000 5,000 తీసుకొని మన మ్యాప్స్ మీద బ్యాక్లింక్స్ క్రియేట్ చేయడం, కస్టమర్స్ దగ్గర రివ్యూస్ రాపియడం, అండ్ మా రెస్టారెంట్ ఒక ఫొటోస్ వీడియోస్ తీసేయడం. ఇలా రెస్టారెంట్కే కాదండి, ఎనీ బిజినెస్ వీ క్యాన్ బేసిక్లీ డూ గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ అనమాట. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ బూమింగ్. అండ్ మన క్లయింట్కి ఈ సర్వీస్ ఇచ్చామనుకోండి, దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఒక 20 to 30% ఆఫ్ రెవెన్యూ విల్ బీ ఇంక్రీజ్డ్ ఇఫ్ వీ డూ ఇట్ ఫర్ రెగ్యులర్లీ ఫర్ నెక్స్ట్ 6 months. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లుక్ ఆఫ్టర్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే సింపుల్గా ఐ అగైన్ షో యూ. సో సింపుల్గా మనము గూగుల్లో ఇక్కడ సెర్చ్ చేద్దాం, బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ కనిపిస్తుందా ఏంటి, రెస్టారెంట్స్, అన్ని రెస్టారెంట్సే. ఇవన్నీ ఏంటి, మోర్ ప్లేసెస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి అగైన్ ఆల్ దీస్ లిస్టింగ్స్ ఆర్ వాట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో వాళ్ళు లిస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ రెస్టారెంట్ ఇక్కడ టాప్లో ఉంది. సో మనం ఏం చేస్తాం, జనరల్గా టాప్ 1 2 3 4 ఏవైతే టాప్లో ఉన్నాయో దాని మీద క్లిక్ చేసి మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడం అండ్ అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి ఆ ఫుడ్ తినడం చేస్తాం. సిమిలర్గా నేను బెస్ట్ ఏదో ఒక కోర్స్ చేసుకోండి, జస్ట్ జావా
కోర్స్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఇక్కడ. సో నేనేం చేస్తాను, న్యాచురల్గా ఏవైతే టాప్ 1-2 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో దాని మీద క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళడం కానీ, లేదంటే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ పెట్టుకుని ఆ లొకేషన్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకేం చేస్తాను, నేను డైరెక్ట్గా కాల్ చేసి సార్ మీ దగ్గర ఈ కోర్స్ ఉందా అన్నట్టు అడుగుతా. సిమిలర్గా ఓకే బెస్టే కాదు ఏకి ఇవ్వడానికి సర్చ్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అని సర్చ్ చేసినప్పుడు ఏం చేస్తా, ఓకే ఇక్కడ చూడండి స్పెల్లింగ్ చిన్న తప్పు, నాట్ అన్ ఇష్యూ. సో రియల్ ఎస్టేట్ డెవలపర్ని సర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ ఇలాంటి అన్నీ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆల్సో టు మీ క్లయింట్కి మీరు ఇలా గూగుల్ బిజినెస్లో లిస్టింగ్ చేయించి దీనికి ఎస్ఈఓ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి మీ క్లయింట్స్కి, రైట్, వాళ్ళకి ఎంత ఛార్జ్ చేయాలి, అందులో ఎస్ఈఓ ఎలా చేయాలి, ఎవ్రీ మంత్ మీరు మీ కస్టమర్స్ దగ్గర ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ అన్ ఓవర్వ్యూ అనమాట, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.